బ్రేకింగ్ న్యూస్. 6 ఏళ్ల అనుబంధం, పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం తీరా సమయానికి మొహం చాటేయడంతో ఓ యువతి ప్రియుడు ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. కైకలూరుకు చెందిన వరలక్ష్మి, జగ్గయ్యపేటలోని కాకాని నగర్కు చెందిన యువకుడు బాలు సత్యదేవ్ గత 13 ఏళ్లుగా స్నేహితులు. గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, కొంతకాలంగా సత్యదేవ్ మొహం చాటిస్తున్నాడని యువతి తెలిపింది. ఎందుకు రానిట్లా? ఎవరు ఉన్నారు ఇంట్లో? మిమ్మల్ని ఎవరు రానిట్లా లోపలికి రానియడం కాదండి, వాళ్ళు వచ్చి కేసు పెట్టాను నేను దిశలో. ఓకే, వాళ్ళు ఇలా పెడితే తీసుకొస్తారు వెంటనే అన్నారని. వీళ్ళు వచ్చి ఫ్యామిలీ అందరూ వచ్చి లేదు మేము పెళ్లి చేస్తాం, మా గోడలు అంగీకరిస్తాం, మా తప్పైంది క్షమించాలని చెప్పి. ఇది లవ్ మ్యారేజే? అంటే చేస్తాం పెళ్లి అని చెప్పారు. తిరుమలగిరిలో పెళ్లి చేస్తాము, సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చెప్పి సరే పెద్దోళ్ళు చెప్పారు కదా అని ఇంకా నమ్మి అప్పటి నుంచి ఫోన్లు మాట్లాడుతున్నారండి. వీళ్ళకి తెలుసని ఎప్పటికప్పుడు అబూట్ చేసాము, ఇక్కడ తిరిగాము అంటున్నారు. కానీ ఎందుకు రానిట్లా? ఎవరు ఉన్నారు ఇంట్లో? గతంలో పోలీస్ కేసు పెట్టినప్పుడు నువ్వే మా కోడలువే అని నమ్మబలికిన యువకుడి కుటుంబ సభ్యులు ఇప్పుడు మాట మార్చి అతడిని దాచిపెట్టారని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తనను నమ్మించి వదిలించుకోవాలని చూస్తున్నారని అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడు ఇంటి ముందు బైఠాయించింది వరలక్ష్మి. ఆఫీస్కి తిరిగాము, ఉమెన్ కమిషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు నాకు ఏం చేయట్లేదండి.